అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏఆర్ థాట్స్. ఈరోజు కథ సాడిస్ట్ ప్రేమ. ఏమైంది మహి? వాడి గురించి నాతో గొడవ పెట్టుకోవడం నాకేం మాత్రం నచ్చట్లేదు. ప్లీజ్ ముందులా మనం హ్యాపీగా ఉందాం. వాడు మధ్యలోనే వచ్చాడు, మధ్యలో వెళ్ళిపోతాడు. వాడి గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. మనల్ని ఇంత టార్చర్ చేశాడు నీకు తెలుసు కదా. ఇక వదిలేసేయ్ వాడి గురించి అంటూ మహి చెయ్యి అతని చేతిలోకి తీసుకున్నాడు. కోపం వస్తోంది ఆమెకి. ఏమైంది మహి? నువ్వు అందరిలాగేనా? అర్థం చేసుకోవా? ఆకాష్ వాడు మంచివాడు అని నేను చెప్పట్లేదు, కానీ డ్రగ్స్ సప్లై చేస్తాడని నువ్వు వాడి మీద కేసు పెట్టడం నాకు నచ్చట్లేదు. ఎందుకంటే ఒక మనిషిపై అంత పెద్ద నింద వేయడం న్యాయం అవుతుందంటావా? వాడు మనల్ని టార్చర్ చేశాడు, దానికి నేను ఒప్పుకుంటాను. డైరెక్ట్గా తలపడు, ఇలా వెన్నుపోటు పడవడం తప్పు కదా? నువ్వు చెప్పేది నిజమే, కానీ డైరెక్ట్గా వాడిని ఫేస్ చేసే అంత ధైర్యం లేదు. ఒకవేళ ఫేస్ చేసినా వాడు నన్ను బ్రతకనిస్తాడా? ఆ విషయం నీకు తెలుసుగా. అయినా కానీ ఇలా ఎలా మాట్లాడుతున్నావు? అలాగని చేయని తప్పుకు అంత పెద్ద శిక్ష వేస్తావా? అది చాలా పాపం కదా మహి. పాపపుణ్యాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. వాడంతకంటే పెద్ద పాపం చేశాడు. ఇష్టం లేకుండా నిన్ను టార్చర్ చేయడం, వాడి బిహేవియర్తో నిన్ను వాడి వెంట తిప్పుకోవడం. నువ్వు తప్పప్పుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పటి నుండైనా నువ్వు నా గురించి మాత్రమే ఆలోచించాలి. వాడి గొడవ పక్కన పడేసేయ్. అసలు నన్ను పట్టించుకుంటున్నావా? ఎప్పుడు వాడి గొడవే. మనం వెళ్ళగానే పెళ్లి చేసుకుందాం, అర్థమవుతుందా? ఏంటి మహి మాట్లాడావు? నీకు ఇంత బాధ అనిపిస్తుంది కదా. ఒకసారి వాడు చేసిన విధ్వంసం వాడు పరిచయమైనప్పటి నుండి గుర్తు చేసుకో, అప్పుడు అర్థమవుతుంది అనగానే అతను పరిచయమైనప్పటి నుండి ఇప్పటి వరకు ఆమె కళ్ళ ముందు కదలాడింది. ఆమె జీవితంలో అతను ఏమేం చేశాడో, నిజంగానే సాఫీగా సాగిపోతున్న తన జీవితంలోకి తుఫానులా వచ్చి ఎన్నో విధ్వంసాలు సృష్టించాడో. నిజంగా అవన్నీ గుర్తు చేసుకుంటుంటే అతని మీద కోపం వచ్చేస్తోంది ఆమెకి. కానీ అలా తప్పు చేయకపోయినా నింద వేయడం తప్పు కదా అనిపించింది. కళ్ళు తెరిచి ఆకాష్ని చూసి, వాడెలాగో మంచివాడు కాదు, మనం మంచివాళ్ళమే కదా, వేరే రకంగా వాళ్ళని లాక్ చేసినా పర్వాలేదు, కానీ ఇలా చెయ్యని తప్పుకు అలా ఇలా కేసు పెట్టారు. అబ్బా మహి, ఇక వాడి పురాణం చెప్పడం ఆపిస్తావా? ప్లీజ్ ఈ క్షణాన్ని నాతో ఎంజాయ్ చెయ్యి అంటూ ఆమె చేతిని పినవేశాడు. అతనలా పట్టుకోగానే ఆమెకు తెలియకుండానే గుండెల్లో గుబులు మొదలైంది. భయంగా చూస్తున్న మహిని ఏమైందంటూ కళ్ళెగరేశాడు. ఆకాష్ ఏం లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపింది. మరి ఫ్రీగా ఉండొచ్చు కదా, ఎందుకలా భయపడుతున్నావు? వాడిక్కడికి వస్తాడు అనుకుంటున్నావా? ఛాన్సే లేదు. ఇక వాడి చాప్టర్ క్లోజ్. నువ్వు వాడి గురించి మర్చిపో అని ఆమె చేతిని తీసుకొని ముద్దు పెట్టబోతే సడన్గా రణ్వీర్ పర్ఫ్యూమ్ మహి ముక్కు పుటాలని తాకి టక్కున చేతిని వెనక్కి లాక్కుంది. ఏమైందని కంగారుగా అడిగాడు ఆకాష్. ఏం లేదని తల అడ్డంగా ఊపుతూ అతనికి దూరం జరిగి కూర్చుంది. మహి ప్రవర్తనకి ఆకాష్కి బాధేస్తుంటే, ఎందుకిలా నాకు దూరంగా ఉంటున్నావు? కొంపదీసి వాడిని లవ్ చేస్తున్నావా అని అడిగాడు దిగులుగా. లేదు చేయట్లేదు అని తల అడ్డంగా ఊపింది. థ్యాంక్ యూ. ఎక్కడ వాడిని లవ్ చేస్తున్నానని చెబుతావో అని భయపడ్డాను, కానీ నాతో క్లోజ్గా ఎందుకు మూవ్ కాలేకపోతున్నావు? ప్లీజ్ ఆకాష్, వాడిని నువ్వు అరెస్ట్ చేయించినా వాడు ఇక్కడే ఉన్నాడేమో అనిపిస్తోంది. నువ్వేం మాట్లాడుతున్నావు మహి? వాడు ఇక్కడ ఉండడం ఏంటి అని కంగారుగా లేచి అటు ఇటు చూస్తుంటే, నువ్వు టెన్షన్ పడకు, నాకెందుకో డౌట్గా ఉంది, జస్ట్ అనుమానం అంతే, భయపడాల్సింది కాదు, నేనుండగా నీకేం కాదులే అని అతనికి ధైర్యం చెప్పింది మహి. నిజంగా రణ్వీర్ అక్కడికి వస్తే ఆకాష్ పరిస్థితి ఏంటో అతను ఊహించుకున్నట్లుగానే 6 అడుగుల ఆకారం అతని ముందు కనిపించింది. ఒక్కసారిగా ఇద్దరు ఉలిక్కిపడి ఎదురుగా ఉన్న కటౌట్ని చూశారు. అప్పటి వరకు ధైర్యంగా ఉన్న ఆకాష్ ఎదురుగా ఉన్న రణ్వీర్ని చూడగానే పై ప్రాణాలు పైనైపోతుంటే భయంగా లేచి నిలబడి, నువ్వు అంటూ వేలు పెట్టి చూపిస్తూ ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగాడు ఆశ్చర్యంగా. నిన్ను చంపడానికి వచ్చాను, గాలిలో ఎగురుకుంటూ వచ్చాను, నా నుండి తప్పించుకోవాలని భలే ప్లాన్ చేశావే, ఇప్పుడు చెబుతా నీ సంగతి అని మహిని చూస్తూ అన్నాడు రణ్వీర్. అతని మాటలకి గతుక్కుమంది మహి. ఆకాష్ మాత్రం అతని గుండెని గుప్పిట్లో పెట్టుకొని చూస్తున్నాడు. అతనలా షాక్లోనే ఉండగా అతని పీక మీద బిగిసింది చెయ్యి. గుడ్లు పెద్దవి చేసుకొని స్ట్రక్ అయి నిలబడి చూస్తూ ఉంది మహి. ఆమెను చూసి కన్నింగ్ స్మైల్ ఇస్తున్నాడు రణ్వీర్. ఒక్కసారిగా ఆమె గుండె చేతిలోకి వచ్చింది. గుడ్లప్పగించి చూస్తోంది.
పక్కన ఆకాష్ పై ప్రాణాలు పైనైపోతున్నాయి. ఊపిరాడడం లేదు. అతని పట్టులో ఇలాగే పట్టుకుంటే ఇంకో 2 నిమిషాల్లో టప్పా కట్టేస్తాడు అన్నట్లుగా ఉంది అతని పరిస్థితి. గుడ్లు తేలేశాడు. అతని ప్రాణం పోతోంది. వదలండి అంటూ అతని చెయ్యి పట్టుకొని గట్టిగా లాగుతోంది మహి. అతని బలం ముందు ఆమె బలం ఏం సరిపోతుంది? ఎంత వెనక్కి లాగినా 1/2 ఇంచు కూడా కదలట్లేదు. చూస్తుండగానే ఆకాష్ ప్రాణాలు పోతాయి ఏమో అనిపిస్తోంది. గులిగిలా కొట్టేసుకుంటున్నాడు. ఇక చివరగా ఇంకో సెకండ్లో ప్రాణం పోతుందనగా రణ్వీర్ వదులు అంటూ గట్టిగా అరిచింది మహి. ఆకాష్ తల తిప్పి కళ్ళు మూసుకొని అరుస్తున్న మహికని చూసి, ఏమైంది మహి, ఎందుకలా అరుస్తున్నావు అంటూ కదుపుతుంటే టక్కున కలలో నుండి బయటకు వచ్చి పడింది దెబ్బకు. నీకేం కాలేదు కదా? అతన్ని అటు ఇటు కదుపుతూ చూసింది. నాకేమవుతుంది అన్నాడు విచిత్రంగా. వాడు వచ్చేశాడు. ఇక్కడే ఉన్నాడు. నాకు భయం వేస్తోంది. నిన్ను చంపేస్తున్నాడు. నిన్ను చంపడానికి వచ్చాడు వాడు అంటూ అరుస్తూ ఉంది మహి. నువ్వేం మాట్లాడుతున్నావు? నన్ను చంపడం ఏంటి? వాడు రావడం ఏంటి? అవును, వాడు వచ్చాడు. నాకు తెలుస్తోంది. నువ్వు కలకంటున్నావు. లేదు, నిజమే చెబుతున్నాను. వాడి ప్రెజెన్స్ నాకు తెలుసు. వాడు ఎక్కడున్నా నేను కనిపెట్టేయగలను అని భయంగా చెబుతుంటే కళ్ళు చిన్నవి చేసి చూశాడు ఆకాష్. ఏంటిలా చూస్తున్నావు అనింది కోపంగా. ఏం లేదు, ప్లీజ్ నువ్వు జాగ్రత్తగా ఉండు. ఏ క్షణమైనా నిన్ను అటాక్ చేస్తాడు. నాకు భయం వేస్తోంది. అక్కడ మామ్ డాడ్ ఎలా ఉన్నారో నాకు చాలా భయంగా ఉంది. ప్లీజ్ ఒక్కసారి కాల్ చేయంటూ రిక్వెస్ట్ చేస్తుంటే, అసలేమైంది నీకు? ఇప్పటి వరకు బాగానే ఉన్నావుగా, ఎందుకు ఇలా చేస్తున్నావు? ప్లీజ్ ఆకాష్, వాడి గురించి నీకు తెలీదు. మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని రాక్షసుడు అని వణికిపోతూ చెబుతుంటే, ఆల్రెడీ వాడి గురించి తెలిసిన ఆకాష్ మహి చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంటే వెంటనే మొబైల్ చేతిలోకి తీసుకొని మహి నాన్నగారికి కాల్ చేశాడు. చెప్పు ఆకాష్ అన్నాడు. మీరు సేఫ్గానే ఉన్నారు కదా అంకుల్? అవును ఆకాష్, మీరు కూడా జాగ్రత్త. ఓకే అంకుల్, మీరు మాత్రం పోలీస్ సెక్యూరిటీలో ఉండండి. ఓకే ఆకాష్, అక్కడ మీకు అన్ని అరేంజ్మెంట్స్ చేసి పెట్టాను. మీరు ఎలాంటి టెన్షన్ పెట్టుకోకుండా ఎంజాయ్ చేయండి అని చెప్పి కాల్ కట్ చేశాడు. చూసావా, ఇప్పుడైనా నీ టెన్షన్ తీరిందా అంటుంటే, ఏమో సునామీ వచ్చే ముందు ప్రశాంతతలా అనిపిస్తోంది. నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావేమో అనిపిస్తోంది. నీకు అలాగే ఉంటుందిలే. వాడు చేసే బీభత్సం నీకు తెలీదుగా అంటూ కళ్ళు మూసుకొని వెనక్కి వాలింది. ఆకాష్ మహిని చూసి నిట్టూర్చి అతను కాసేపు రిలాక్స్ అయ్యాడు. ఇక సిడ్నీ కింగ్స్ఫోర్డ్ స్మిత్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది ఫ్లైట్. వీళ్ళని పిక్ చేసుకోవడానికి పొడుగ్గా ఫిష్ టైపుగా ఎత్తుగా బలంగా చాలా స్టైలిష్గా ఉన్న కార్ వీళ్ళ ముందు ఆగింది. వెల్కమ్ టు ఆస్ట్రేలియా అంటూ మేనేజర్ జాన్ బొకే ఇవ్వడంతో అందుకొని అతనితో పాటు కారులో కూర్చున్నారు. ఎటు చూసిన రణ్వీర్ ప్రెజెన్స్ ఆమెకు తాకుతుంటే ఆమె మనసు ఆందోళనగా మారిపోయింది. ఇలా పారిపోయొచ్చాము, ఏం చేస్తాడో అన్న టెన్షన్ ఆమెను నిలవనివ్వడం లేదు. ఆలోచనలోనే ఫ్లాట్ రావడంతో కారు ఆగింది. ఉలిక్కిపడి చూసింది మహి. ఇద్దరు కారు దిగి ఆకాష్ మేనేజర్తో మాట్లాడుతుంటే ఆమె ఆలోచనలు మాత్రం రణ్వీర్ చుట్టే తిరుగుతున్నాయి. రేపటి నుండి ఆఫీస్కి వస్తాను, అకౌంట్స్ అన్ని క్లియర్ చేసుకుందామంటూ అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి తల తిప్పి మహిని చూశాడు ఆకాష్. పరధ్యానంగా ఉంది తను. ఇలా ఉండకు మహి, ప్లీజ్ అంటూ ఆమె చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్లాడు. ఏంటి, ఇద్దరికి ఒకే రూమా అనింది. అంటే ఒక్కొక్కరికి ఒక్కో ఫ్లాట్ అరేంజ్ చేస్తారా అన్నాడు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏమైంది నీకు? ఇంతకు ముందులా క్లోజ్గా మూవ్ అవ్వట్లేదు. ఎప్పుడు చూడు వాడి ధ్యాస ఉంటుంది నీకు. ఏం చేస్తే మర్చిపోతావు మహి? మనిద్దరం ఒకే దగ్గర పెరగలేదా? ఇప్పుడు వేరు చేసి మాట్లాడుతున్నావు. యు ఆర్ రియల్లీ హర్టింగ్ మీ బాధగా మహిని చూసి అన్నాడు ఆకాష్. వెళ్తున్న అతన్ని అలాగే చూస్తూ ఉండిపోయింది మహి. అసలు ఆమె ప్రమేయం లేకుండానే అలా జరుగుతోంది. ఆ విషయం తనకి కూడా అర్థం కావట్లేదు. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాను? ఇక జర్నీ చేయడం వల్ల అలసిపోవడంతో ఫ్రెష్ అయ్యి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకుంది మహి. డిస్టర్బ్ చేయలేదు ఆకాష్. నైట్ అవుతుండగా కడుపులో ఆకలి కేకలు పెడుతుంటే గబుక్కున లేచి కూర్చుంది. ఇంకా ఎంతసేపు నిద్రపోతాం? అలా పడుకుంటే రాత్రి నిద్రొస్తుందా అంటూ డిన్నర్ ప్లేట్తో ముందున్నాడు ఆకాష్. సారీ అంటూ కాస్త ఫేస్ వాష్ చేసుకొని వచ్చి కూర్చుంది. అతని చొరవగా ఆమెకు తినిపిస్తుంటే అతని వేళ్ళు ఆమె పెదాలకి తాకుతాయనగా మళ్ళీ అదే ప్రెజెన్స్. రణ్వీర్ పర్ఫ్యూమ్ ఆమె ముక్కును తాకింది. ఒక్కసారిగా ఉలిక్కిపడి చుట్టూ చూసింది మహి. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.